హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియో అయితే నాది వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అండి. నాకు ఆ రోజు నుంచి ఈ వీడియోని అప్లోడ్ చేయడానికే కుదరలేదు. నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ సంక్రాంతిది ఒక చిన్న వీడియో తీసేసి అట్లా అప్లోడ్ చేసేసాను. ఫ్రైడే వైకుంఠ ఏకాదశి కదా. నార్మల్గా అయితే నేను వైకుంఠ ఏకాదశి చాలా బాగా చేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం. ఎవ్రీ మంత్ ఏకాదశి రోజు నేనైతే పూజ పెట్టుకుంటాను. అంటే నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఐడల్ ఉంది కదా, అది పెట్టయితే నేను పూజ చేసుకుంటానండి. నాకు తెలిసినంత వరకు అయితే చేసుకుంటాను. మరి పెద్ద పూజలు వ్రతాల్లా కాకుండా ఫాస్టింగ్ ఉంటాను. కొన్ని నామాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చదువుతాను. బట్ ఈసారి అయితే నేను అవేం చేయలేదు. ఎందుకు అంటే నేను విగ్రహం పెడితే దీపం లేకుండా ఉండకూడదు కదా. అండ్ ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఫ్రైడే ఈవినింగే మాకు తిరుమల జర్నీ ఉందండి. మాకు యాక్చువల్గా లక్కీగా ఉత్తర ద్వార దర్శనం అయితే దొరికింది. ఒక 15 డేస్ ముందు తెలిసింది. చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా. ఎందుకంటే ఆ దర్శనం అనేది అయితే మామూలుగా దొరకదు కదా. అండ్ ఫ్రైడే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ పెట్టేసుకున్నాను. అండ్ ఆ రోజే తెలిసింది ఏంటంటే అక్కడ ఒక 6 మెంబర్స్ లాగా రద్దీలో టికెట్ల కోసం, అంటే 6 మెంబర్స్ చనిపోయారు అని చాలా బాధ అనిపించిందండి. ఎందుకో తెలీదు, కొంతమంది ఏంటంటే అక్కడ డేంజర్ అని తెలిసినా సరే వెళ్తారు. టికెట్స్ అనుకున్నారు, ఎవరికో బాలేదు, అంబులెన్స్ వచ్చి గేట్ ఓపెన్ చేస్తే టికెట్స్ కోసమే గేట్ ఓపెన్ చేశారనేసి తొక్కేశారండి. అదేం చేయలేమండి, ఎందుకంటే అది మన మిస్టేకే. గవర్నమెంట్ చూడలేదు, వెంకటేశ్వర స్వామి చూడలేదు అనేవేవో వస్తుంటాయి, కానీ అది మన మిస్టేక్ అండి, మనమే చూసుకోవాలి. అంత రద్దీగా ఉంటుంది అనేటప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అండ్ పిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు మనకి ఏమైనా సరే పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. పెద్దవాళ్ళంటే అది వేరే విషయం. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు చాలా మిస్ అయిపోతారు. ఇంకేముండదు వాళ్ళ లైఫ్లో. ఇంకా పేరెంట్స్ అనేది చాలా పెద్ద రోలే ప్లే చేస్తారండి పిల్లల విషయంలో. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినంత వరకు అయితే మనం కంపల్సరీ వాళ్ళకి దారి చూపిస్తూనే ఉండాలి. పూజ చేస్తున్నానే కానీ ఆ 6 మెంబర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా అనిపించేది. ఎందుకబ్బా వెళ్ళారు, అంత రద్దీ ఉంటుందని తెలిసినా సరే అని. వాళ్ళ బాధ వింటుంటే చెప్పలేమండి ఇంకా. నేను అనుకున్నాం ఇంకా సర్లే, అంటే మాకు ఇట్లా దొరికేసుకుంది కదా టికెట్, అందుకేనేమో ఇలా చెప్తున్నాను అని అనుకుంటారేమో. అదేం కాదండి. నాకు టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ కుదిరితే టెంపుల్స్కి వెళ్తానండి. లేకుంటే మన ఇల్లే మనకి గుడి. చేయాలనుకున్నదంతా నేను ఇంట్లోనే చేసుకుంటాను. ప్రశాంతంగా పూజ పెట్టుకుంటాను, కుదిరితే వ్రతాలు చేస్తాను, ఫాస్టింగ్ ఉంటాను, ఇవన్నీ చేస్తానండి. కుదరకపోతే ఏందనుకోండి, ఏం చేయలేను. ఇంత పూజలు చేసేదాన్ని, కొన్నిసార్లు దీపం కూడా పెట్టడానికి నాకు కుదరదండి. ఎందుకంటే మనం ఓపిక తెచ్చేసుకొని పరిగెట్టేస్తూ ఉంటే సిక్ అయితే ఎవరు చూస్తారు? ఎవరు వచ్చి చూడరు కదా. మనల్ని మనమే చూసుకోవాలి. అలానే మనకు ఒంట్లో బాగాలేదని పిల్లలకి వండి పెట్టామా చెప్పండి? చేసుకోవాలి కదా. మనకి ఎంత ఒంట్లో బాగోపోయినా సరే పిల్లలు చేసుకోవాలి. సో అందుకని కొంచెం ఆలోచించి ఒక స్టెప్ వేసుకుంటే బెస్ట్ అండి. పూజలు చేసుకోవాలి, గుళ్ళకి వెళ్ళాలి, కానీ మరీ ఎక్కువగా అయితే వాటి వెనకట్ల పరిగెట్టకూడదండి. ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుంటేనే మనకి మంచిది, ఆ భగవంతుడు కూడా బాగా చూస్తాడు. సో ఫైనల్గా అయితే నేను ఆ రోజు ఇంకా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టకుండానే పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ వెళ్తాం కదా తిరుమల అనేసి. పూజ చేశాక ఇంకా బయటకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి. ముందు రోజు ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను, నాకు ఆ రోజు కుదరదు అని. అండ్ మేము ఏంటంటే ఫ్రైడే వెళ్ళి భోగి రోజు రిటర్న్ అండి మాది. అండ్ భోగి రోజు వచ్చాక నాకు ఇంకా ఓపిక ఉంటుందో లేదో ముగ్గులు పెట్టి ఇవంతా చేయడం అనేసి ఇంకా నేను ముగ్గులు ముందు రోజు అలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. భోగి రోజు వచ్చామని అంటే ఫుల్ టైర్డ్ అవుతాం కదా. ఎందుకంటే తిరుమల అంటే చెప్పు లేకుండా మొత్తం నడవాలి. అండ్ మాకేంటంటే కింద రూమే దొరికిందండి, మాకు పైన రూమ్ దొరకలేదు. ఫుల్ లాక్ అయిపోయింది, ఇంకా అస్సలు ఒక రూమ్ కూడా దొరకలేదు. బట్ ఆ రోజు ప్రయత్నిస్తే మాత్రం దొరికేయవచ్చు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా ఫ్రీ దర్శనాలు అన్నీ ఆపేశారు. ఈ విషయం మాకు కొండ ఎక్కాక తెలిసిందండి, కొండపైకి వెళ్ళాక.
సర్లే కింద ఎలాగానో రూమ్స్ దొరికేసాయి కదా, కిందే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. అండ్ దర్శనం చేసేటప్పుడు ఆ ఫీల్ అనేది చెప్పలేను మీకు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. నేనైతే ఇంకా చిన్న చిన్న లైట్స్ పెట్టుకొని చక్కగా దేవుడికి ఇలా ధూపదీపం నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ నేను ప్రసాదం కూడా చేయలేదండి, అరటిపళ్ళు మాత్రమే పెట్టాను. ఎందుకంటే టైం కుదరగా మళ్ళీ తొందరగా వెళ్ళాలి, పిల్లలకి స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ రోజు, మా వారికి ఆఫీస్ ఉంది, మళ్ళీ వీళ్ళకి టిఫిన్స్ కూడా అన్నీ చేయాలి కదా. మా అబ్బాయికి అయితే హాఫ్ డే కనుక స్కూల్ పంపించేస్తానండి. ఎందుకంటే ఫ్రైడే నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఈవినింగ్ నుంచి చాలామంది జర్నీ చేస్తారని. బట్ మా అమ్మాయికి ఏంటంటే ఆ రోజు ఫుల్ డేనే ఉంది, తన స్కూల్ పంపిస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మా పాపకి అయితే స్కూల్ పంపలేదు, బాబుకు అయితే స్కూల్ పంపించాను. అండ్ ఇంట్లో దీపం పెట్టుకొని తులసం దగ్గర దీపం పెట్టుకొని ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్, ఒక మంచి స్మెల్ వస్తుందని ఇట్లా ధూప్ స్టిక్ అంతా వెలిగించుకున్నాను. లగేజ్ కూడా పెద్దగా పట్టుకోలేదండి, జస్ట్ ఆ 2 బ్యాగ్స్ అంతే, ఆ ఫుడ్ కోసం అన్న షోల్డర్ బ్యాగ్, ఒకటి పెద్ద బ్యాగ్ అంతేనండి. టిఫిన్ అయితే నేను లైట్గా కుడుములా అంటారు కదా, ఇడ్లీ రవ్వనే, అదే ఇడ్లీ రుబ్బుని కుడుములా చేసేసి ఇలా పల్లీ చట్నీ చేసేసి అయితే పెట్టేశాను. ముగ్గురికి ఇదే పెట్టేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేయాలి కదా, రైస్ పెట్టేసి క్యారెట్ కర్రీ చేసేసానండి, ఫ్రైలా చేసేసాను. ఇంకా పిల్లలకి మధ్యాహ్నం ఇది పెట్టేద్దామని. అండ్ లంచ్ అదే డిన్నర్ కోసం ట్రైన్లోకి అయితే చపాతి అండ్ టమాటో చట్నీ చేశాను. అండ్ 5 o'clockకే వెళ్ళిపోతున్నాం కదా, పిల్లలు ఏవో స్నాక్స్ అవి ఇవి అంటారని కొంచెం అరటిపళ్ళు పకోడీ చేసి అయితే పెట్టాను. ఇవి పెట్టినా సరే బయట తప్పవనుకోండి, కానీ కొంచెమైనా తగ్గుతుందేమో అనేసి అయితే ఇలా చేశాను. ఎందుకంటే ఇలాంటి టైంలో బయట ఫుడ్ ఇవన్నీ అంటే కొంచెం కష్టం కదా, అయినా సరే వాళ్ళు వినరు. అండ్ ఇంకా నా కిచెన్లా లేదు, ఇవన్నీ అయ్యేసరికి దారుణంగా తయారైందండి ఆ కిచెన్. ఇంకా కొంచెం పాలు వేడి చేసి ఉంచాను, ఇంకా మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, 3 గంటలకల్లా బయలుదేరేటప్పుడు కొంచెం పాలు ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఫుడ్ కంప్లీట్ అవుతుంది కదా అనేసి ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి అన్నీ ఒక దగ్గరకు పెట్టేసి ఇంకా స్టవ్ అంతా ఆ ప్లాట్ఫామ్ అంతా ఇంకా క్లీన్ చేయాలి. అంటే నేను వచ్చేటప్పటికి మొత్తం నీట్గా ఉంటే నాకు పని ఉండదు అనేసి నేను ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టేస్తానండి. అంటే వెళ్ళే ముందే మొత్తం క్లీన్ చేసేస్తాను. రిటర్న్ వచ్చేటప్పటికి అదంతా గందరగోళంగా ఉంటే ఏంటంటే నేను ఇంక అంత పనులైతే చెయ్యలేనండి ఇంకా. అందుకనే ముందు రోజు మొత్తం అంటే వెళ్ళే ముందే మొత్తం క్లీన్ చేసేస్తాను. ఏదో ఒకటి చేసేసి మా నలుగురు బట్టలు ఆ పెద్ద బ్యాగ్‌లోనే ఇంకా ఫిట్ అయ్యేలా చేసేసాను. 2 days జర్నీ అనుకుంటాం కానీ మనిషికి 3 pairs లాగా బట్టలు పట్టుకోవాల్సిందేనండి. మనం అంటే అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలతో అవ్వదు కదా. అండ్ నాకు డౌట్, కొండపైన రూమ్ దొరకలేదు కదా, అంటే చలి ఎలా ఉంటుందో అనేసి బెడ్షీట్లు కూడా పట్టుకోవాల్సి వచ్చింది నాకు. బట్ అక్కడికి వెళ్ళాక అది అసలు యూజే చేయలేదండి, అనవసరంగా లగేజ్ మోత తప్పాను. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేసి బ్యాగ్లో బాక్సెస్ అన్నీ పెట్టేసి ఆ లగేజ్ బ్యాగ్లు అన్నీ ఒక సైడ్కి పెట్టేసి ఇంకా వెళ్ళే ముందు ఏంటంటే రూమ్స్ అన్నీ వన్స్ చెక్ చేసుకొని లాక్ చేసేస్తామండి. ఎందుకంటే దోమలు ఇవన్నీ వస్తాయి అనేసి వెళ్ళే ముందైతే అన్ని రూమ్స్ నీట్గా పెట్టేసి అన్ని డోర్స్ అయితే నేను లాక్ చేసేస్తాను. మేమైతే 3 o'clockకి బయలుదేరుతున్నాము, అంటే మా వారు 3కి బయలుదేరుతున్నామంటే 2:45 అలా వస్తారు. మొత్తం ఇంక నేను చూడవలసిందేనే, ఆయన వచ్చి మెయిన్ డోర్కి లాక్ వేస్తారు అంతే. కొంచెం నెమ్మదిగా వెళ్దాం, నిదానంగా వెళ్దామంటే రోడ్ అంతా బ్లాక్ అయి ఉందండి ఫుల్లుగా. ఒకటి మాకు ఇక్కడ నిజాంపేట రోడ్డు బాగాలేదు, అండ్ మెయిన్ రోడ్లో కూడా వెహికల్స్ ఫుల్గా వెళ్తాయి కదా ఏపీకి పండక్కి, అందుకని తొందరగా బయలుదేరవలసి వచ్చింది. దేవుడి దగ్గర కూడా అట్లా దీపాలు అయితే ఉన్నాయి. దీపాలు లేకపోయినా సరే కొండెక్కినా సరే నేను మళ్ళీ వెలిగిస్తానండి. ఇంకా మా అబ్బాయి వచ్చాడు, వాడు కొంచెం ఇంకా తినిపించేసి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా నేను. అండ్ ఇక్కడైతే ఇంకా ఈ కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను, లేకుంటే ఫుల్ కాక్రోచెస్ వచ్చేస్తాయి అండ్ ఆయిల్ ఇవంతా ఉంటాయి కదండి. ఇంకా తెలిసిందే కదా, కిచెన్ నీట్గా లేకపోతే అసలు పనంతా పెండింగ్ ఉన్నట్టుగానే ఉంటుంది. కిచెన్ ఒక్కటే నీట్గా ఉంటే చాలు, పనంతా అయిపోయినట్టు నన్ను అడిగితే. ఇంకా అందుకనే ఇంకా సర్ఫ్ పెట్టేసి నీట్గా అవంతా అయితే క్లీన్ చేసేసాను. అంటే నేను దిగేటప్పటికి తిరుమల నుంచి రిటర్న్ వచ్చేటప్పటికి భోగి కదా, సో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసాను అనుకోండి, వచ్చిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టుకోవచ్చు కదా అనేసి. పండగ లేకపోయినా సరే క్లీన్ చేస్తానండి, మరి ఇంత పడైతే చేయను, ఓకే నార్మల్గా అనేది అయితే చేస్తాను. ఫైనల్గా అయితే కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది.
అన్ని రూమ్స్ చెక్ చేసేసాము, అన్ని రూమ్స్ ఇంకా బంద్ చేసేసాము. ఇంకా లగేజ్ పట్టుకొని చలో అనేదే ఉంది ఇంకా. ఇంకా వెళ్ళే ముందు వీళ్ళు కొంచెం 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చేసి ఇంకా బయలుదేరామండి. కొంచెం ప్లాన్డ్‌గా చేసుకుంటే అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. లేకుంటే కొంచెం కష్టం. మా వారు వచ్చేటప్పటికి కొంచెం హాట్ బాక్స్‌లో రైస్ తీసి పెట్టేసాను. వచ్చాక ఇంకా భోంచేసి అలా బయలుదేరుతారని. ఇంకా మేమైతే రెడీ అయ్యాం. పొద్దుటి నుంచి మార్నింగ్ 5కి లేచి పరిగెడుతూ ఉంటే టైంకి అంతా సెట్ అయిందండి. లేకుంటే నిదానంగా చేస్తే అయితే అస్సలు అవ్వదు. మా అబ్బాయి అడుగు బయట పెడితే చాలు ఏదో ఒక సమస్య వాడికే ఎందుకొస్తాయో నాకు అర్థం కాదు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మాటలేంటంటే అలా సాగదీస్తా ఉంటాడండి. కోపం వచ్చేస్తా ఉంటది. ఇంకేం చేయలేములేండి. ఫస్ట్ అయితే మెట్రోకి వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ డౌట్ వచ్చింది అమీర్పేటలో చేంజ్ అవ్వాలి కదా అనేసి. ఇంక సర్లేని ఇక్కడ నుంచే వెహికల్ బుక్ చేసేసుకొని అయితే స్టేషన్కి వెళ్ళిపోయాం. స్టేషన్ అయితే కొంచెం ఖాళీగానే ఉందండి. నేను నార్మల్గా అయితే నేను ఫుల్గా ఉంటారు అనుకున్నాను, కానీ అంత క్రౌడ్ అయితే లేదు. మేబీ సాటర్డే నైట్ వెళ్తారేమో అందరూ. ఇంకా వెళ్ళి సీట్లో కూర్చొని ఇంకేముంది నెక్స్ట్ డే ప్రయాణం ఎలాగా అనే టెన్షన్ ఒకటి. ఎందుకంటే మాకు కొండపైన రూమ్ బుక్ అవ్వలేదు, కొండ కిందనే శ్రీనివాసం దగ్గర మాకు రూమ్ బుక్ అయింది. పైకి వెళ్ళాక క్రౌడ్ ఎలా ఉంటుందో ఏంటో అనేది మాకైతే అర్థం కాలేదు. ఇదే నా చిన్న వీడియో అండి. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్